లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ నియోజకవర్గంలో ఆ కుటుంబానికి 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. ఆ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను ఆ కుటుంబమే నిర్వహిస్తూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం నమ్ముకున్న పార్టీయే ఆ ఫ్యామిలీకి జలకిచ్చింది. మొదటిసారి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఆ కుటుంబానికి కాదని కొత్త వ్యక్తికి దక్కాయి. ఇంతకీ ఆ కుటుంబం ఏది? వారి పెత్తనం కొనసాగిస్తున్న నియోజకవర్గంలో పార్టీ ఎందుకు హ్యాండ్ ఇచ్చింది? తమ్మినేని సీతారాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తమ్మినేని సీతారాం. వివిధ కేబినెట్లలో పలుమార్లు మంత్రిగా, వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేశారు. ముందు టీడీపీలో ఉన్న తమ్మినేని సీతారాం తరువాత ప్రజారాజ్యం పార్టీ, ఆ తరువాత వైఎస్ఆర్సీపీలో చేరారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తరపున ఆమదాల వలస నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు సొంత పార్టీలో వర్గపోరు కొంతమేర ఇబ్బంది పెట్టింది. తమ్మినేని సీతారాంకి పోటీగా అతని నాయకత్వాన్ని కాదని నియోజకవర్గ కేంద్రంలో 3 గ్రూపులు, 3 పార్టీ కార్యాలయాలు కొనసాగాయి. తమ్మినేని నాయకత్వాన్ని కాదని ప్రచార విభాగం జోనల్ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ వేరుగా ఒక పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తే, అదే కోవలో సువ్వారి గాంధీ వేరొక పార్టీ కార్యాలయాన్ని నిర్వహించారు. ఎవరికి వారు వైసీపీ టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాలు వేరువేరుగా జరుపుతూ వచ్చారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో తమ్మినేనికి ఆముదాల వలస నియోజకవర్గ వైసీపీ టికెట్ వస్తుందా లేదా అన్న సందిగ్ధం కూడా ఒక దశలో ఏర్పడినప్పటికీ టికెట్ మళ్లీ తమ్మినేనికే దక్కింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన తమ్మినేని సీతారాం టీడీపీ నుంచి పోటీ చేసిన తన సమీప బంధువు కూన రవిపై 20,000 మెజార్టీకి తగ్గకుండా గెలుస్తానని సవాల్ చేశారు. ఒకవేళ మెజార్టీ తగ్గితే ఇక అవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించారు. అయితే మాజీ స్పీకర్కు ఆశించిన మెజార్టీ కాదు కదా, అసలు విజయమే దక్కలేదు. ఆ క్రమంలో తాజాగా ఇప్పుడు వైసీపీ అధిష్టానం తమ్మినేని కుటుంబానికి జలకిచ్చింది. ఆముదాల వలస నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్ పేరును ప్రకటించింది. తన పొలిటికల్ కెరియర్లో మొదటిసారి నియోజకవర్గ బాధ్యతలు తమ కుటుంబం నుంచి చేజారిపోవటంతో పాటు తమ నాయకత్వాన్ని వ్యతిరేకించిన చింతాడ రవికుమార్కు పార్టీ బాధ్యతలు దక్కటం పట్ల తమ్మినేని వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. తమ్మినేని సీతారాం తన రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడు, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం నేత చిరంజీవి నాకు ఇవ్వాలని ఎప్పటినుంచో ఆలోచనలో ఉన్నారు. ఇటీవల అధిష్టానం తమ్మినేనిని శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకులుగా నియమించడంతో ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఖాళీ అయింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తమ కుటుంబం నుంచి చేజారిపోకూడదని భావించిన తమ్మినేని కొద్ది రోజుల కిందట తన కుమారుడు చిరంజీవి నాగ్తో కలిసి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి భేటీ అయ్యారు. ఆముదాల వలస నియోజకవర్గంతో తమ కుటుంబానికి దశాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఉందని, కావున తన కుమారుడికి ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలని జగన్ను తమ్మినేని కోరారట. తమ్మినేని ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ్మినేనిని పార్లమెంటుకు పోటీ చేయాలని చెబుతూ ఆముదాల వలస ఇన్ఛార్జి బాధ్యతలు వేరే వారికిద్దామని చెప్పారట. అదే సమయంలో చిరంజీవి నాగ్ విషయం తాను చూసుకుంటానని జగన్ తెలిపారట. దాంతో చేసేదేం లేక అక్కడి నుంచి వెనుదిరిగారట ఆయన. తమ్మినేని కుటుంబాన్ని కాదని బయటివారికి ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తున్నారని ఉప్పందినప్పటి నుంచి వైసీపీ ప్రచార విభాగం జోనల్ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్, ఆముదాల వలస మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, సరుబుజ్జిలి ఎంపీపీ కిల్లి సత్యారావు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటూ వచ్చారు. అయితే పార్టీ అధిష్టానం చింతాడ రవికుమార్ వైపే మొగ్గు చూపింది. తమ్మినేని సీతారాం, ఆయన మేనల్లుడు ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్లు అవగాహన రాజకీయాలు చేస్తూ బయటకు మాత్రం ప్రత్యర్థులుగా తిట్టుకుంటూ నియోజకవర్గంలో కుటుంబ పాలన నిర్వహిస్తున్నారని ముందు నుండి చింతాడ రవికుమార్ ఆరోపిస్తూ వచ్చారు. ఒకవైపు తమ్మినేని నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే మరోవైపు అధిష్టాన పెద్దలను ఎప్పటికప్పుడు టచ్ చేస్తూ సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఉన్న 3 గ్రూపుల్లో సువ్వారి గాంధీ తనను కాదని మళ్లీ తమ్మినేనికే 2024 ఎన్నికల్లో టికెట్ కేటాయించడంతో పార్టీకి రిజైన్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి 10,000కు పైగా ఓట్లు దక్కించుకున్నారు. అయితే పార్టీ అధిష్టానం పైన తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీకి సువ్వారి రాజీనామా చేయడంతో చింతాడ రవికి మరింతగా లైన్ క్లియర్ అయిందంటున్నారు.
మరోవైపు తనతో పాటు ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్న బొడ్డేపల్లి రమేష్ కుమార్, కిల్లి సత్యనారాయణల ఇంటికి చింతాడ రవి ఇటీవల స్వయంగా వెళ్లి ఎవరికి టికెట్ వచ్చినా పార్టీ అభివృద్ధికి అంతా కలిసి కృషి చేద్దామని ఐక్యతా రాగాన్ని వినిపిస్తూ రాజకీయ చతురతను ప్రదర్శించాడు. ప్రచార విభాగం జోనల్ ఇన్ఛార్జిగా 2024 ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకునిగా ఉన్న చింతాడ రవి గతంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 20,000 ఓట్లు సాధించుకుని ఆ తరువాత వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యాడు. గత కొన్నేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలంటే ఆముదాల వలస నియోజకవర్గంలో మామ తమ్మినేని, మేనల్లుడు కూన రవి మధ్యే పోరు జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి తమ్మినేని కుటుంబం నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పగ్గాలు కొత్త వ్యక్తికి ఇవ్వటంతో ఆముదాల వలస పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా తన పేరు ప్రకటించిన వెంటనే చింతాడ రవి తమ్మినేని నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ఆయన సహకారాన్ని కోరారు. అయితే ఇకపై తమ్మినేని తీరు ఎలా ఉంటుంది అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. సీతారాం గతంలో సమన్వయకర్తగా ఉండగా ఆయన నాయకత్వాన్ని కాదని చింతాడ రవి వేరే పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలను వేరుగా జరుపుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు తన కుమారుడు చిరంజీవి నాకు ఇన్ఛార్జి పదవి కోసం యత్నించి భంగపడ్డ తమ్మినేని కుటుంబం చింతాడ రవికి పూర్తిగా సహకరిస్తారా అన్న చర్చ ఆముదాల వలస నియోజకవర్గంలో జరుగుతోంది. తనను ఆముదాల వలస నియోజకవర్గం బాధ్యతల నుంచి తొలగించడమే కాకుండా తన కుమారుడికి కూడా ఆముదాల వలస నియోజకవర్గ సమన్వయకర్తగా అవకాశం ఇవ్వకపోవటంపై అలకబూనారనే వాదన నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. తమ్మినేని సీతారాం జనసేన వైపు వెళతారనే వాదన కూడా జిల్లాలో జోరుగా సాగింది. మరోవైపు తన కుమారుడు నాగ్ని కూడా జనసేన పార్టీలోకి పంపిస్తారనే గుసగుసలు కూడా వినిపించాయి. సుమారుగా 2 నెలల నుంచి తమ్మినేని సీతారాంతో పాటు తన కుమారుడు కూడా నియోజకవర్గంలో కనిపించకపోవటం దానికి బలం చేకూర్చినట్లయింది. ఇటీవల ఆముదాల వలస వచ్చిన తమ్మినేని సీతారాం ఇంటికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వచ్చారు. సీతారాంని పార్టీ మారకుండా ఓదార్చేందుకొచ్చారనే వార్త ఒక్కసారిగా నియోజకవర్గంలో గుప్పుమంది. అయితే తన కుమారుడికి చికిత్స అయింది, పరామర్శ కోసమే బొత్స వచ్చారని మాజీ స్పీకర్ తమ్మినేని క్లారిటీ ఇచ్చారు. తాను జనసేనలో చేరుతాననే వార్తల్లో నిజం లేదని తమ్మినేని చెప్పుకొచ్చారు. ఎవడైనా జనసేన పార్టీలో చేరుతారా అని వెటకారమాడిన తమ్మినేని పార్టీ మారుతాననే వార్తలను తిప్పికొట్టారు. చూడాలి మరి ఆయన ఫ్యూచర్ స్టెప్స్ ఎలా ఉంటాయో. For more videos like this, subscribe Big TV channel.